V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. దారి తెప్పిన అడవి మేక. విశాఖలో అమీపికోల్లో ఒక ఇంట్లోకి వచ్చిన అడవి మేక పిల్ల. వెంటనే స్పందించిన ఫారెస్ట్ ఆఫీసర్లు. చూడు మేడ స్ట్రైట్గా ఉండాలి, లేదా కిందకి పెట్టే నన్ను చూడండి సార్. ఓకే పెట్టే. స్లోగా ఇది గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పైన ఉంది. మీరు అందరూ వచ్చారని కూడా చెప్తాను సార్. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వచ్చారు. డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాకు జీప్ వచ్చిందని డాక్టర్ తీసుకురావడానికి వెళ్ళాను. జీప్ వచ్చింది మరి డాక్టర్ అందులో బాక్స్ అవునవును. అదే ఇప్పుడు మేడ స్ట్రైట్గా ఉండాలి, లేదా కిందకి పెట్టే నన్ను చూడండి సార్. ఓకే పెట్టే. ఆయనకి చెప్పాను అనమాట. సీతారామూర్తి. నేను పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్లోని బాబా కాలేజ్ రోడ్లో ఎంబీపీ ప్లాజాలో నేను ఉంటున్నాను. మాకు ఈరోజు సాయంకాలం 4:30 ప్రాంతంలోని ఒక అడవి మేక మా అపార్ట్మెంట్లోకి వచ్చింది. ఆ అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు నేను చూశాను. దాన్ని చూసి వెంటనే నేను సెకండ్ ఫ్లోర్లో ఉండేవాడిని, కిందకి దిగి దానికోసమని ట్రై చేశాను. కొద్దిగా వాటర్ పెడదామని, నెక్స్ట్ రెండోది కూరగాయలు కూడా పెడదామని చూశాను. కానీ ఏది తినకుండా అలాగే ఉండిపోయింది. అది ఉండిపోయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ మేము కొన్ని గ్రూపులో పెట్టాము. అది నగరంలో నేడు అనే గ్రూపులో పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అందరూ రెస్పాండ్ అయ్యి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాస్త్రి గారు అన్న అతను ఆయన వేరే వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చారు. అందరూ వచ్చి ఇప్పుడు సమయం 9 గంటల సమయంలోని దాన్ని అడవి మేక తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కడుపుతూనే ఉందండి. అది ప్రెగ్నెంట్ అండి, ఫిమేల్. అది ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల కొద్దిగా అది మాకు ఈజీగా దొరకడానికి కారణమైంది.